హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. వీడియో అయితే మేము 1 వీక్లో వేసిన ట్రిప్స్ అండి ఇవన్నీ. ఎందుంటాను త్వరగా రా అన్నారు మా వారు, నేనేమో లేట్ చేశాను. ఇంకా ఆయన ఏం చేయాలో తెలియక అలా కూర్చున్నారు. ఇదైతే భువనగిరి ఫోర్ట్ అండి. ఫస్ట్లీ మేమైతే యాదగిరిగుట్ట వెళ్ళామన్నమాట. మధ్యదారిలోనే ఇది చాలా బాగుంటుందంట, కానీ ఎండకి ఎక్కలేక ఊరుకున్నాము, వెళ్ళలేదు. ఇదైతే యాదగిరి టెంపుల్ అండి. అది చూసుకుని వచ్చిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్ అనమాట. ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇవాళ రేపు. సరే ఒకసారి చూద్దామని వెళ్ళాము. చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి, నిజంగా ఒక్కసారైనా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట ఎవరైనా సరే. చాలా బాగుంది. అసలు ఎంటర్ అవ్వగానే ఈ పైన బొమ్మలు, ఈ స్వామివారి పాదాలండి, ఇవి చూసాక ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట మనకి. ఇదైతే శ్రీమన్నారాయణ 125 టన్స్ స్టాట్యూ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయవలసిన టెంపుల్ ఎవరైనా సరే. ఇదైతే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అంట. చాలా హైట్లో చాలా బాగుందండి, రాయితో చెక్కారు. ఇదైతే ఈ గంటనైతే ముందు మనం ఏదైనా మొక్కుకునేటప్పుడు ఒక్కసారి కొట్టాలంట, మొక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 3 సార్లు కొట్టాలంటండి. గంట చాలా పెద్దగా ఉంది. అమ్మాయి అండి చిలిపల్లరంతా, నేను కూడా నుంచుంటా అని ఆంజనేయ స్వామితో ఒక పట్టుకుని వేలాడుతుంది చూడండి. అస్సలు మాట వినదు, తొంటర పిల్ల. ఆంజనేయ స్వామి వారు అండి చాలా బాగున్నారు. అట్నుంచి నెక్స్ట్ వచ్చేటప్పుడు కేసరగుట్ట వెళ్ళామన్నమాట. కేసరగుట్టలో కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ శివాలయం, విగ్రహం అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. నంది అయితే వచ్చేటప్పుడు బాయ్ చెప్పింది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ 2 డేస్కి ఆ వీక్లోనే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేము ఎక్కువ వెళ్తూ ఉంటాము, నమ్మకం అక్కడ అనమాట. ఈ బొమ్మ చూడండి, చెట్టు కింద అచ్చం మనిషిలాగానే ఉన్నాడు కదా. ఇది కూడా అంతేనండి, నిజంగా అబ్బాయి కూర్చున్నట్టే అనిపించింది. అసలు నిజంగా హైదరాబాద్లో క్రియేటివిటీ మొత్తానికైతే. ఫైనల్గా అయితే చిలుకూరు వెళ్ళిపోయామండి. బ్లెస్డ్ అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు చిలుకూరు వెళ్తే. ఇదైతే హైవే పక్కన ఒక రెస్టారెంట్ అనమాట. బయట డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. డెకరేషన్ బాగుంది కదా, నా ఫోటో కూడా తీసుకున్నాను నేను. అండ్ ఈ బొమ్మ కూడా చాలా బాగుందండి. రోడ్ పక్కన మంచి మంచి బొమ్మలు అయితే కనిపిస్తాయండి. వాటిని కట్టడం చూసి మనం ఆశ్చర్యపోవాలి. ఇదైతే కేసరగుట్టలో సన్సెట్ వ్యూ అండి. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం హైట్లో ఉందేమో, కింద కొండలు అవి చాలా బాగా అనిపించాయి అనమాట నాకు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మాకేం తిరగడమే పని కాదండి, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి.